లార్డ్, మరొకసారి మిమ్మల్ని ట్రైబల్ మినిస్ట్రీకి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ఖచ్చితంగా అందరికీ ఒక మంచి మార్గాన్ని ఇస్తారండి. కొంతమంది అంటూ ఉంటారు, చాలా బండలాంటి హృదయం అండి, వీళ్ళు ఎప్పటికీ మారరండి, వీళ్ళు ఎప్పుడు దేవుని తెలుసుకోరండి, వీళ్ళకి ఏమాత్రము కూడా కనికరమే లేదండి, వీరు ఒక బండలాగా ఉండిపోతారండి. ఏం చెప్పినా బండ లాంటి వారి హృదయాలను కూడా ఆయన పగలగొట్టగలిగిన దేవుడు. నిజంగా దేవునికి ప్రార్థన చేయగలిగితే, చాలా మంది అంటూ ఉంటారు ఉపవాస ప్రార్థన చేస్తానండి, కొండల మీదకి వెళ్తానండి అంటూ ఉంటారు. నిజంగా ఈ ట్రైబల్ మినిస్ట్రీలో ఈ కొండ మీదకి రావటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా చాలా పైకి ఎక్కాలి, ఒకసారి చూపించండి. ఇంకా చాలా పైకి ఎక్కాల్సి ఉంది. దేవునికి స్తోత్రాలు. కొన్ని సందర్భాల్లో మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఇది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అండి, ఇది అసలు ఏమాత్రం మనం దాన్ని కదిలించలేం. అందుకనే దేవుడు అన్నాడు, విశ్వాసము ద్వారా ఏదైనా సాధించవచ్చు అని సెలవిచ్చాడు. అంతే ఏంటి, ఒక పెద్ద కొండనైనా సరే మనం ఏం చేయగలం? ఎస్, దేవుడు ఇచ్చే శక్తి అలాంటిది. విశ్వాసం నీలో ఉందా? ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. దేవుడు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాడు, ఎందుకంటే ఆయన చేసేవాడు. కొన్నిసార్లు మనం మొక్కుతాం, ప్రార్థిస్తాం, కార్యం జరగకపోతే ఏమని ఆలోచిస్తాం? అయ్యో ఇది జరగట్లేదని ఆలోచిస్తాం. కానీ సమయానుకూలమైన ఖచ్చితమైన మార్గాన్ని ఇచ్చి ఆయన ద్వారాలను తెరచి దేవుడు, కఠినంగా ఉన్న పరిస్థితి ఏం పర్లేదు ప్రార్థించు. ఒకవేళ నిజంగా నిందల మధ్య, అవమానాల మధ్య, సహాయం లేని వారి మధ్య ఒక ఒంటరి జీవితాన్ని జీవిస్తా ఉన్నావా? గాడ్ ఈజ్ దేర్. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. చూడండి, ఇంత పెద్ద కొండల్లో ఈ రాయి కూడా దేవుడికి తెలుసండి. నువ్వు తెలియదా? దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఈ రాయి, ఈ రప్ప, ఈ చెట్టు, ఇవన్నీ కూడా తెలుసు దేవునికి. ఈ కొండకు కూడా ఆయన ఆజ్ఞాపించగలిగిన మహాశక్తివంతుడైన దేవుడు. నీ జీవితంలో కూడా ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు.